అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్స్ సమీపిస్తున్న దృష్ట్యా మా కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సార్ గారు మరియు అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ ఇన్ఛార్జ్ నాగరాజ్ సార్ గారు మరియు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ ఎస్సీబీ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ గారు వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఆశల మేరకు మేము రాత్రి మరియు మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా నిఘా ఏర్పాటు చేసి ఎక్కడి నుంచి మద్యం అక్రమ రవాణా సరఫరా జరుగుతుంది అనే దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. నిన్న ఈ రోజు మేము జరిపిన 2 రోజుల దాడుల్లో నిన్నటి దినం వచ్చేసి మాధవరం చెక్ పోస్ట్ దగ్గర ఒక వ్యక్తి అతను వచ్చేసి మనకు చిన్న తుమ్మలం గ్రామానికి చెందినటువంటి వడ్డే నాగరాజు అనే అతను 2 రోజుల మధ్య తీసుకుని పోతుండగా పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు పెట్టడం జరిగింది ఈ రోజు. అలాగే నైట్ ఈ రోజు ఉదయం మేము తెల్లవారుజామున రామ్ దగ్గర చిన్నబూంపల్లి మండలం చిన్నబల్లి గ్రామస్తులు 2 బైక్ పైన అక్రమంగా మద్యం తరలిస్తున్నారనే సమాచారం మేరకు రెక్కి నిర్వహించి వాళ్ళ మీద నిఘా ఉంచి 2 వ్యక్తులను మరియు మోటార్ సైకిల్ ఒక 10 బార్ల డీలక్స్ ను స్వాధీనం చేసుకుని వాళ్ళని కూడా ఈ రోజు రిమాండ్ తరలించమైనది. ఈ 2 కేసుల్లో మద్యం విలువ మొత్తము సుమారుగా బండ్లతో సహా కలిపి 1,23,000 విలువ. ఈ అక్రమ నేరాలకు పాల్పడుతున్నారో ఈ మద్యం సంబంధించిన నేరాలలో వాళ్ళ మీద కాకుండా సార్ వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మొత్తము ఈ జిల్లా వ్యాప్తంగా వాళ్ళ మీద ఎక్కడైనా కానీ వేరే జిల్లాలలో కూడా ఎక్కడైనా కేసులు నమోదు చేసినారా, వీరు ఎన్నోసారి పట్టుబడినారు అనేటటువంటిది కూడా వారు మాకు తెలియజేసి వీళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి మీరు ప్రపోజల్స్ పంపించండి, ఏంటంటే జిల్లా బహిష్కరణ మీ తర్వాత పీడియా అవన్నీ కూడా ఉంచడం జరుగుతుందనేసి పత్రికాంగా మీకు తెలియజేస్తున్నాను. ఎవరిని కూడా ఉపేక్షించే అవసరం లేదు. ఈ ఎలక్షన్ టైంలో ప్రజలు మా మాయమలకు అది ప్రభావాలకు గురి కాకూడదనేసి నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఎస్సీబీ ఇన్స్పెక్టర్ ఎమిగన్. థ్యాంక్ యూ.